హాయ్ పిల్లలు, ఈరోజు ఎపిసోడ్ నెంబర్ విశ్విన. ఈరోజు నీకు ఒక ఎలిఫెంట్ స్టోరీ చెప్తాను. చాలా ఎలిఫెంట్. మీరు ఇలానే అంటున్నారా? అలా అనొద్దు. భగవద్గీతలోని ఈ స్టోరీస్ చాలా ఇంపార్టెంట్ పిల్లలు. మా రిష్ణతో పాటు మీరు అందరూ వినాలి, సరేనా? గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం అనేది చాలా మంచి స్టోరీ పిల్లలు. గజేంద్రుడు అంటే ఎలిఫెంట్. ఒకరోజు గజేంద్రుడు వాటర్ తాగడానికి ఒక లేక్ దగ్గరికి వెళ్ళాడు పిల్లలు. అప్పుడు అక్కడే ఉన్న క్రొకొడైల్ పిల్లలు, క్రొకొడైల్ చిన్నగా వెళ్ళి ఎలిఫెంట్ గజేంద్రుడి కాలు పట్టేసింది పిల్లలు. పాపం ఆ ఎలిఫెంట్ ఎంత తీసేయాలి, ఎంత వెళ్ళిపోవాలని ప్రయత్నించినా గజేంద్రుడికి ఆ కాలు రాలేదంటే పిల్లలు చాలా బాధపడ్డాడు. ఆ టైంలో తను నమ్ముకున్న ఆ నారాయణునికి నారాయణ నారాయణ అని పిలిచాడంట. అప్పుడు వెంటనే ఆ నారాయణుడే వచ్చి ఆ కాలును విడిపించి తనను క్షేమంగా ఉంచాడంట పిల్లలు. చూసారా పిల్లలు, మనం ఏ కష్ట సమయంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ టైంలో అయినా ఆ నారాయణ్ణి, ఆ దేవుణ్ణి మనం పిలవగానే భక్తి శ్రద్ధలతో ఆ నారాయణుడు మన దగ్గరికి వస్తాడు. అంతటి గొప్పటి కథ గజేంద్ర మోక్షం అనేది. మీరు అందరికీ నచ్చిందా? ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఎపిసోడ్ నెంబర్ 9 కోసం మీరందరూ రెడీగా ఉండండి రేపు. ఓకేనా? బాయ్.